హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ మనీ. మరో ఇంకో కొత్త వీడియోతో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో నా మార్నింగ్ డిటాక్స్ చూస్తూనే స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలిసినట్టయితే. సో ఇది నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలక్, అంటే కంప్లీట్గా తీసుకోలేదు, కొంచెం మిగిలిపోయింది. నాకు ఎంత కావాలో అంతే, హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలక్, స్పినాచ్ అండ్ 1 cucumber మీడియం సైజ్ తీసుకున్నాను, అండ్ 2 slices ఆఫ్ పైనాపిల్ అంతే. అంటే మనకి డెటాక్స్ జ్యూస్ ఎప్పుడు కూడా 250 ml to 300 ml తాగాలి, దాని నుంచి తాగకూడదు అనమాట. అది ఏదైనా సరే మంచిది కాదు అంత అతిగా తీసుకోవడం. సో కూరగాయలు ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని బాగా వాష్ చేసి ఉండాలి. ఏదైతే భూమి నుంచి పండిస్తుందో పాదు లాంటి కూరగాయలు ఉంటాయి కదా, అవి దాంట్లో అంత కెమికల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. చాలా సేఫ్. ఏదైతే మనకి లైక్ క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ భూమి నుంచి వచ్చిన వాటిని కంపల్సరీగా 1 hour, లైక్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కంపల్సరీగా 1 hour సోక్ చేసి దాన్ని పీల్ చేసి అప్పుడు మనం డిటాక్స్ జ్యూస్ లోకి వాడాలన్నమాట ఫస్ట్ థింగ్. సో ఇది నేను యాక్చువల్గా జ్యూస్ డైట్స్ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే, ప్రెగ్నెన్సీ తర్వాత నేను వెయిట్ పుట్టాను, నేను వెయిట్ లాస్ అవ్వాలనే ఒక రూల్ అయితే. రెండోది ఏంటంటే, నాకు ఇది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అలవాటు అనమాట. నా ఫేస్ ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది కాదనమాట, చాలా పింపుల్స్ ఉండాలి. అప్పుడు ఇలా పడుకుంటా అలా పడుకున్నా నాకు చాలా మంటగా ఉండేది. పింపుల్స్ అంటే ఇంత చిన్ని కాదు, ఇంత పెద్దది అనమాట. మీరు ఇప్పుడు నా స్కిన్ చూస్తే మీరు నమ్మరు, నేను ఫోటో షేర్ చేస్తాను మీతో. సో నాకేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, సెల్ఫీస్ దిగేదాన్ని కాదు, ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగేదాన్ని కాదు, అసలు నేను కెమెరాకి ముందే వచ్చేదాన్ని కాదనమాట. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉండేది. అందరి ఫేస్ చూసి అబ్బా వాళ్ళ ఫేస్ ఎంత బాగుంది, నా ఫేస్ ఎందుకు బాగాలేదని చెప్పి చాలా డల్గా ఉండేది అనమాట. చాలా లో కాన్ఫిడెన్స్ అనమాట. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని ఆలోచించేదాన్ని. సో అదొకటి. రెండోది సైనస్ కూడా ఉండేది నాకు. నేను ఎక్కడికైనా ఖర్చు లేకుండా వెళ్ళలేకపోయేదాన్ని. చాలా తుమ్ములు అనమాట. సో నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఇలా మీకు 25,000 అవుతుంది, ముక్కులో కాయ ఉంది, కట్ చేయాలి అది ఇది అన్నారు. ఏంటి ఇది 25,000 అంటే, నాకు అప్పుడు 25,000 చాలా పెద్ద బడ్జెట్ అనమాట. నేను ఎఫర్ట్ చేయలేను. అండ్ దట్ నేను ఫ్యామిలీగా దూరంగా ఉండేదాన్ని. సో నన్ను చూసుకునే వాళ్ళు లేరు, ఉన్నా మా ఫ్రెండ్సే చేయాలి, వాళ్ళకి నేను బర్డెన్ అవ్వాలి, నాకు అది ఇష్టం అని లేదనమాట. హాస్టల్లో అయితే ఆపరేషన్ చేయించుకుని వచ్చి ఉండి డస్ట్ ఉండకూడదు, ఇవి ఉండకూడదు అంటే అది ఇంపాసిబుల్ అవన్నీ. సో నేను ఇంకా అలా కాదు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకున్నాను. ఇంకోటి ముక్కులో కాయ ఉంది, కట్ చేయాలి, ఆపరేషన్ చేయాలని, అది పర్మనెంట్ కాదు, మళ్ళీ మీకు ఆ కాయ పెరుగుతుంది అన్నారు. అసలు ఎందుకు ఇవన్నీ ఉంటుందని చెప్పి నేను చాలా 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 స్టడీ చేసి తెలుసుకుని సాత్విక్ మూవ్మెంట్ని ఫాలో అయ్యనమాట. సాత్విక్ మూవ్మెంట్ మీకు ఎలా చెప్పచ్చు అంటే, ఈషా ఫౌండేషన్, డాక్టర్ మంతెన ఆశ్రమం ఉంది కదా, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ లివింగ్ స్టైల్, అంటే వాళ్ళే కుక్ చేసి తినాలి, ఇలా లేగాలి, యోగా అన్నీ మీకు ఎలా చెప్తారు టైం టు టైం, అక్కడికి వెళ్ళాలి. నేను అలా కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే నేను ఆఫీస్ మానలేను, ఆఫీస్కి నేను అన్ని డేస్ లీవ్ ఇవ్వలేను అనమాట. సో నేను దానికి ఆల్టర్నేట్గా సాత్విక్ మూవ్మెంట్ వాళ్ళతో నేను స్పందించాను అనమాట. వాళ్ళతో నేను ఆన్లైన్ సెషన్లో జాయిన్ అయ్యేదాన్ని, వాళ్ళకి మీల్స్ చేసేదాన్ని, నా ఇది ప్రాబ్లమ్, నా బాడీ ఏంటి, అన్ని నా ప్రాబ్లమ్స్ అని చెప్పేదాన్ని. ఏది తిన్నా తొందరగా నాకు బ్లోట్ అయిపోయేది, గ్యాస్ ప్రాబ్లం ఉండేది, యాసిడిటీ ఉండేది, సరిగ్గా డైజెషన్ అయ్యేది కాదు, నేను డైలీ స్టూల్ పాస్ చేయలేకపోయేదాన్ని, చాలా పింపుల్స్ ఫస్ట్ థింగ్ అయితే పింపుల్స్ అనమాట. నేను మధ్యలో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేశాను, ఫ్రూట్స్ తింటున్నాను అయినా నా పింపుల్స్ క్లియర్ అవ్వట్లేదు అనేదాన్ని. బట్ మీరు ఇంతకుముందు తిన్న చెత్తంతా కడుపులో ఆల్రెడీ ఉండిపోయింది కదా, దాని ప్రభావం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన టమ్మీని క్లీన్ చేయాలంటే ఇలాంటి డిటాక్స్ జ్యూస్ తాగాలి. అండ్ నేను ఇంకా చూపిస్తాను నా లైఫ్ స్టైల్, నేను మీకు చూపిస్తున్నాను. ఇది తాగిన 1 hour వరకు నేనేమి తినకూడదు, తాగకూడదు. సెకండ్ ఏంటంటే, నేను దీని తర్వాత నేను ఏదైనా ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఆయిల్ ఫుడ్ లాంటివి తినకుండా తక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మీరు ఫ్రూట్ బాల్ తీసుకోవచ్చు, నట్స్ బాల్ తీసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను, నేను నెక్స్ట్ ఏం తింటున్నాను దీని తర్వాత అని చెప్పి. అండ్ ఇది మీకు మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే నేను తాగలేదు. నేను లేచిన వెంటనే ఒక 4 glasses ఆఫ్ వాటర్, అంటే దాదాపుగా 1 liter 800 ml to 1 liter ml దాకా వాటర్ని ఒక గ్లాస్గా తాగుతూ, నాకు వేరే వర్క్స్ ఉంటాయి కదా, నా డైలీ రొటీన్ వర్క్స్ చేసుకుంటాను. 10 o'clockకి నేను తీసుకుంటా. సో ఇది ఆ డెటాక్స్ జ్యూస్ స్టోరీ. నేను ఎందుకు డెటాక్స్ జ్యూస్ తీసుకుంటున్నాను, సో అక్కడ నాకు యాష్గార్డ్ జ్యూస్ పరిచయం అయింది ఆ సాత్విక్ మూవ్మెంట్లో. మీకు ఏదైనా డిజీజ్ ఉంటే సాత్విక్ మూవ్మెంట్లో యాష్గార్డ్ జ్యూస్ 21 days తీసుకోమంటారు అనమాట. యాష్గార్డ్ జ్యూస్లో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది, అండ్ అది కెమికల్ ఫ్రీ అనమాట, దానికి పెస్టిసైడ్స్ చేయరు. బూత్ గుమ్మడికాయ చూడండి, ఊరికే అంటే దాని అంతటిగా దానే పెరుగుతుంది అనమాట, చాలా సేఫెస్ట్ కూడా. ఎవరికైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోకూడదు, ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకూడదు, పిల్లలు తీసుకోకూడదు,
అండ్ ఇంకా ఎవరికైనా ఆస్తమా ఉందో వాళ్ళు తీసుకోకూడదు. సో మీకు ఏదైనా డిజీజ్ ఉంటే మీరు తెలుసుకుని మీరు దాన్ని ఫాలో అవ్వాలి, ఏదైనా సరే వెజిటేబుల్ జ్యూస్ లాంటివి. సో ఇది నా స్టోరీ అనమాట. ఇప్పుడు నాకు ఎలాంటి బ్లోటింగ్ లేదు, ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం లేదు, డైజెషన్ ప్రాబ్లం లేదు, మెటబాలిజం చాలా బాగుంది. అండ్ నాకు పింపుల్స్ అసలు రావు కూడా, ఇంకా కొత్తగా పింపుల్స్ రావు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అంటారు కదా, నాకు ఒక హెయిర్ ఫాల్ లేదనమాట. ఇంతకు ముందు ఎలా ఉండేది, న్యాచురల్గా రోజు దూకుంటే ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో అంతే హెయిర్ ఫాల్. ఇంత హెయిర్ ఫాల్ అయితే నాకు అసలు నేను ఎప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు అది. సో నేను ఈ లైఫ్ స్టైల్ మారిన తర్వాత చాలా మారింది. నాకు చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఎక్కడైనా ట్రావెల్ చేయగలను నేను, ఏ దేంట్లో అయినా, ఎంత చలిగాల్లో అయినా, ఎంత పొలాల మధ్యలో అయినా నేను తిరగగలను అనమాట. నేచర్కి దగ్గరగా ఉండగలను నేను. సో ఇది నా లైఫ్ స్టైల్. సో అనుకోవచ్చు ప్రెగ్నెన్సీ తర్వాత నేను లావు అయ్యాను, దానికి ఈ జర్నీ అని చెప్పి. కాదు, ఇది నాకు స్వతహాగా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే, మైదా లాంటి పదార్థం ఉంటుంది కదా, మైదా లాంటి పదార్థం తిన్నప్పుడు మనకి పొట్టలో ఫర్మెంట్ అయిపోతుంది. అంటే కొన్ని డైజెస్ట్ అవ్వలేని ఫుడ్స్ ఉంటాయి కదా, సో నేను డైజెస్ట్ అవ్వలేని ఫుడ్స్ ఎక్కువ తినేసేదాన్ని అనమాట. నాకు మైదాతో చేసిన బటర్ నాన్ ఇష్టము, బజ్జీలు ఇష్టం, మైసూర్ బజ్జీలు ఇష్టము, అండ్ మైదాతో చేసిన పిజ్జా ఇష్టము. అవి ఎక్కువ తిను, అంటే డైలీ లైఫ్ యాడ్ చేసేసుకుని అవన్నీ కుళ్ళిపోయి నాకు అలాంటి పింపుల్స్ వచ్చినాయి. దాని తర్వాత నేను సాత్విక్ మూమెంట్ ఫాలో అయ్యి మొత్తం అంతా నాకున్నదంతా, నా పొట్టలో ఉన్నదంతా నేను చెరువు అంతా పోగొట్టేసాను అనమాట. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది నా బాడీ, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. సో నేను మీతో మాట్లాడుతూ నేను నెక్స్ట్ నా వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. నా లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. లంచ్లో నేను ఈరోజు బీట్రూట్ రోటీ, అంటే దీన్ని కూడా డెటాక్స్ రోటీయే అంటారు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ వెజిటేబుల్ హాఫ్ ఆఫ్ వీట్ ఉంటుంది కాబట్టి. ఈ గోధుమ కూడా నేను ఇంట్లో ఆడించుకుందే వాడుతున్నాను. మోస్ట్లీ నేను ప్యాకెట్స్ చాలా రేర్గానే వాడతాను. సో నా వ్లాగ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను డెఫినెట్గా హోమ్ మేడ్ మయోనీస్ కానీ, హోమ్ మేడ్లో ఇంట్లోనే మంచి రెసిపీస్, చట్పటా రెసిపీస్, హెల్తీ స్నాక్స్ ఎలా చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను బీట్రూట్తో రోటీ చేసుకున్నాను, కాకపోతే బీట్రూట్లో నేను హాఫ్ ఆఫ్ బీట్రూట్ యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఎక్కువ రోటీ ప్రిపేర్ చేయట్లేదు. ఒక 6 రోటీసే. మార్నింగ్ నేను 2 తింటాను, ఒక మా బాబు తింటాడు, అండ్ ఈవినింగ్ మా హస్బెండ్కి కూడా ఇదే డిన్నర్ అనమాట. సో మార్నింగే నేను పిండి రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం టైం సరిపోలేదు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్లో ఒక ఫుల్ ఆఫ్ జామకాయ తింటున్నాను. నేను అప్పుడప్పుడు ఏంటంటే ఫ్రూట్ బాల్స్ తినేస్తాను బ్రేక్ఫాస్ట్లో, లేదా ఒక 2 దోశ. నేను ఎప్పుడు కూడా హెల్తీగానే, ఏదైనా సరే హెల్తీగానే బ్రేక్ఫాస్ట్ని తినడానికి ట్రై చేస్తానన్నమాట. తక్కువ ఆయిల్, అంటే హెవీ ఆయిల్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాను. సో ఇక్కడైతే ఈరోజు నేను జామకాయతో నేను బ్రేక్ఫాస్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. వంట లేట్ అయిపోతుంది అనమాట. సో నేను వంట చేస్తూనే, నేను ఇలాంటి ఫ్రూట్ బాల్స్ ఉన్నప్పుడు వంట చేస్తూనే తినేసి నా వర్క్ని కంటిన్యూ చేసేస్తాను. నాకు వేరే పనులు కూడా ఉంటాయి, నేను కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు అనుకుంటాను, నాకు అస్సలు నచ్చదు. మ్యాక్స్ అయితే 1 అవర్, దాని మించి అయితే అస్సలు స్పెండ్ చేయను నేను కిచెన్లో. సో ఇక్కడ రోటీస్ ప్రిపేర్ చేసుకున్న రోటీ ప్రిపరేషన్కి పక్కన పెట్టాను. కర్రీలో ఈరోజు నేను క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను, కాకపోతే క్యాప్సికమ్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ 1 స్మాల్ టమాటో కూడా యాడ్ చేశాను. మనం ఎప్పుడైతే ఇలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతామో, ఇలాంటి ఫుడ్కి ఇదే అలవాటు అయిపోతుంది అనమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. హెవీ ఫుడ్కి ఇలాంటి ఆహ్లాదమైన ఫుడ్కి డిఫరెన్స్ చాలా తెలుస్తుంది అనమాట. మీకు ఇదే అలవాటు అయిపోతుంది అంటారు కదా, మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో మనకి అదే అలవాటు అవుతుంది. ఇది అలవాటు అయిన తర్వాత మనం ఎక్కువగా పులావ్ లాంటివి కొంచెం తినేసరికి ఓకే చాలు, ఈరోజు ఏదో చెత్త తినేసామన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే వస్తుందండి. మీరు కూడా ఇలాంటివి తినిన తర్వాత డెఫినెట్గా మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది 100%. అండ్ ఇక్కడ మా బాబు మా సంకెక్కాడు. మీ అందరికీ నాకు తెలిసి ఇది రిలేట్ అవుతారు. పిల్లలు దోశలు వేసినప్పుడు, రోటీలు చేసినప్పుడు చాలా క్యూరియాసిటీగా ఉంటారు. మా బాబు అంతే, అందరి మామీస్ రిలేట్ అవుతుంది దీనికి. సో నేను ఇంకో పక్క రోటీస్ కూడా చేసేస్తున్నాను, కర్రీ అయిపోతుంది. ఇంకోటండి, కర్రీస్ చేసినప్పుడు సిమ్లోనే, అంటే చాలా సిమ్లోనే కుక్ చేసుకుంటే చాలా బెస్ట్. అండ్ రోటీస్ కూడా స్టవ్ మీద పొంగించుకోకుండా ఇలాంటి ప్యాన్ మీద పొంగించుకుంటే చాలా మంచిది. నేను ఆయిల్ యాడ్ చేయలేదు.
ఇలాగే తింటే చాలా అద్భుతంగా ఉంటుంది రోటీ. అండ్ నా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కువ కుక్ చేయలేదండి, చాలా సిమ్లోనే చాలా మంచిగా కుక్ చేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు, కసూరి మేతి యాడ్ చేసుకున్నాను, చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు, పచ్చిమిర్చి యాడ్ చేశాను, అంతే. సాల్ట్ అండ్ పసుపు. సో ఇది సాలాడ్, క్యారెట్, బీట్రూట్ చిన్నగా చక్కగా స్లైస్లో కట్ చేసుకుని లెమన్ అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఇది నా లంచ్ ప్లేట్ డైలీ ఇలాగే ఉంటుంది. అప్పుడప్పుడు కీన్వా అని నేను ఇంకా షేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఏమేమి ఆప్షన్గా తింటున్నాను లంచ్ ప్లేట్స్లో. అండ్ ఈవినింగ్ అయితే నేను టీ కాఫీ కంప్లీట్గా మానేసాను. పైగా ఈ సమ్మర్లో అయితే అసలు టీ కాఫీ తాగాలని కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నేను చియా సీడ్స్ సోక్ చేసుకుని అండ్ చిన్ని వాటర్ మిలన్ క్యూబ్స్ కూడా వేసుకుని చక్కగా ఒక 1/2 లీటర్ దాకా 300 ml దాకా తాగాను. అది చాలా కడుపు నిండుగా ఉంటుంది, డిన్నర్ కూడా అంత ఆకలి లేకుండా ఉంటుంది. సో డిన్నర్కి నేను ఈరోజు ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఏంటంటే స్వీట్ పొటాటోతో ప్యాటీస్ చేస్తున్నాను. దీంట్లో నేను ఇటాలియన్ మిక్స్, చాట్ మసాలా యాడ్ చేశాను. ఇటాలియన్ మిక్స్ ఏంటంటే మీకు దీంట్లో అన్ని స్పైస్, హర్బ్స్, అన్నీ యాడ్ ఉంటాయి అనమాట. అందుకే నేను అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అన్ని న్యాచురల్ హర్బ్స్, డ్రై హర్బ్స్ యాడ్ చేసి ఉంటుంది. సేఫే, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏం లేదు. అన్నీ పుదీనా అవన్నీ కొంచెం డ్రై చేసి యాడ్ చేసింది ఇటాలియన్ మిక్స్, అంతే. దీంట్లో నేను సాల్ట్ వేసాను, పెప్పర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేశాను, అంతే. కారం పౌడర్ యాడ్ చేయలేదు, చిల్లీ కూడా యాడ్ చేయలేదు. ఇటాలియన్ మిక్స్లో ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది, సో ఆ స్పైస్ సరిపోతుంది. ఈ రెసిపీ వెయిట్ లాస్కే కాదండి, హెల్దీ లైఫ్ స్టైల్ అందరికీ యూజ్ అవుతుంది. పిల్లలు తినచ్చు చక్కగా, పిల్లలు చాలా ఇష్టంగా తిని పెడతారు. అండ్ ఇక్కడ నేను మామూలుగా జనరల్గా డ్రై బ్రెడ్ గ్రమ్స్ తో మీరు వేస్తారు కదా, నేను అది కాకుండా ఫ్లాక్స్ సీడ్ పౌడర్తో నేను ఇలా కోటింగ్ వేశాను. ఫ్లాక్స్ సీడ్ మీ అందరికీ తెలుసు, చాలా మంచిది. సో నా డైట్లో ఫ్లాక్స్ సీడ్స్ అనేది కామన్గా యాడ్ అయి ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ ఒకటి, నువ్వుల పొడి ఒకటి నేను చాలా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఫ్లాక్స్ సీడ్స్ మీకు తెలుసు, మంచి ఒమేగా ఉంది. అండ్ ఇంకోటి ఇందాక వైట్ కలర్ పౌడర్ యాడ్ చేస్తాం కదా, అది ఓట్స్ పౌడర్ అనమాట. లైక్ మీరు గోధుమ పిండి, కార్న్ఫ్లోరు లైక్ ఇవన్నీ యాడ్ చేసే ఆల్టర్నేట్లో ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది ఇది. మా బాబు చాలా ఇష్టంగా తిని పెడతాడు. ఇది నా డిన్నర్ ఇదే అనమాట. సో నాతో పాటు మా బాబు కూడా ఒక స్నాక్స్ లాగా తింటాడు. నా డిన్నర్ టైంకి తనకి స్నాక్స్ అనమాట. ఇది నేను కొంచెం స్ప్రౌట్స్ చేసుకున్నాను, కొంచెం లెమన్ అండ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. సో ఇదే నా డిన్నర్. సో హోప్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేసి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో మీతో షేర్ చేసుకుంటాను. హెల్దీ రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ఇంకోటి దీంట్లో మయోనీస్ నేను యాడ్ చేశాను, అది కూడా హోమ్ మేడ్ మయోనీస్ అనమాట. రెడ్ బెల్ పేపర్ అండ్ క్యాష్యూతో నేను నెక్స్ట్ వ్లాగ్లో అది షేర్ చేసుకుంటాను. నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు వ్లాగ్ ప్రిపేర్ చేయలేదు, సో ఆ వ్లాగ్ నేను తీయలేకపోయాను. నేను ఖచ్చితంగా మయోనీస్, హోమ్ మేడ్ మయోనీస్, చాలా వెరైటీ మయోనీస్ హోమ్ మేడ్ది ఎలాగా చేయాలో అది కూడా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ అందరి సబ్స్క్రైబర్స్కి చాలా ధన్యవాదాలు. నా వ్యూస్ పెరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.